ఇదంతా ఒక ముగ్గుమడిగా జరుగుతుంది. ఇది కేసు హియరింగ్ వచ్చేసరికి మా రాజవెంకటరెడ్డి సార్ చెప్తున్నారు ఏసీ గారు, కేసు హియరింగ్ వచ్చేసరికి 3-4 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ బాధితులను వాళ్ళ ఆఫీస్లో పోతే పట్టించుకుంటలేదు. డీజీపీకి మేము లెటర్ రాయాల్సి వస్తున్నాం. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. నేను కేవలం మీతో మనవి చేస్తున్నది ఏంటంటే ఈ విషయాల పట్ల వారం రోజులు ఢిల్లీకి వెళ్ళి వచ్చినాం. మీరు ఒకసారి చూడండి సార్, ఈ విషయాల పట్ల ఈ ఎఫ్ఐఆర్లు ఎన్ని రోజులు అవుతాయి? 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పోలే వీళ్ళ మీద నిషేధం పెడితే గ్రామంలో ఒక ఇంట్లో 2-3 మాట్లాడుకోకపోతేనే దారుణమైన పరిస్థితి. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళని అసలు మొత్తం వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎవరు మాట్లాడరు, వాళ్ళ పిల్లలు పక్కింట్లోకి అయితే వాళ్ళు అసలు ఇదంతా ఏంటి పరిస్థితి, వాళ్ళు ఎవరు రానియరు సార్. సోషల్ బైకాట్స్ జరుగుతాయి. నేనేమంటున్నా అంటే పోలీసు బృందం కానీ జిల్లా యంత్రాంగం కానీ ఇప్పటి వరకు కూడా కళా జాతరలు కానీ అవగాహన సదస్సులు పెట్టలేదు సార్. ఇది చాలా బాధాకరం సార్. ఇప్పటి వరకు పెట్టలేదు. కన్విక్షన్స్ పెట్టిరని మా ఏసీపీ సార్ బాగా చెప్తున్నారు. కన్విక్షన్స్ పడ్డాయి సార్. జక్రంపేటలో వీడీసీ రద్దు చేసుకున్నారు. ఎవరి వల్ల రద్దు చేసుకున్నారు సార్? మేము కొట్లాడినాం సార్. 15-20 రోజులు సార్ నేను బీసీ, ఇంత మాట్లాడుతున్నాను, నేను బీసీ సార్. నేను పోతే ఇప్పుడు మా ఊళ్ళో నాకు పొరం కొట్టమంటారు. ఇవన్నిటికీ కారణాలు సార్. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, తప్పుదో పట్టేయడానికి రెడీ ఉంటారు. అన్ని చిన్న కారణాలు చెప్తారు సార్. మేజర్ రీజన్స్ నేను చెప్తున్నా సార్. నా మాట కొంచెం ఆలకిస్తారని అనుకుంటున్నాం. ఈ 31/2025 50/2025 ఈ శ్రవంతి చిన్న పిల్లలు సార్. వీళ్ళ మీద ఇంకా గ్రామ బహిష్కరణ ఉన్నది. వీళ్ళు ఎవరు మాట్లాడతలేదు. దుకాణంలో సామాన్ ఇస్తారు, పని చేయరు. వీళ్ళకి మొన్న బోర్ ఖరాబ్ అయింది సార్. అది 600 పోయి వేయించుకోవాలా. నేను ఇల్లు కట్టుకుంటున్నా సార్. వీళ్ళ ఊళ్ళకి వెళ్ళి సలాక్ వస్తుంది, వీళ్ళ ఊళ్ళకి వెళ్ళి ఇసుక వస్తుంది, వీళ్ళకి వెళ్ళి సిమెంట్ వస్తుంది. బోర్ పని చేయరా సార్? అంటే వీళ్ళకి నిషేధం ఉంది, బోర్ పని చేయరు. వీళ్ళను స్కూళ్ళల్లో ఇవ్వడానికి డ్రాప్ చేయడానికి బోర్డు, డాక్టర్లు సూదియర్ సార్. ఈ పరిస్థితి ఉంటుందా సార్? దీని మీద అధికారిక కేంద్రాలు చూడాలి సార్. మరి దీని మీద ఎవరు చూడాలి సార్? వీళ్ళు ఇప్పటి వరకు విజిట్ చేయలేదు సార్. ఇదే చక్రంపల్లిలో రజకులను మొత్తం గ్రామ బహిష్కరణ. ఈ ఎవరు చూస్తలేదు సార్. సమస్య అంతా తప్పుదో పడుతున్నది. దీని మీద మీరు ఈ ఎఫ్ఐఆర్ కూడా నేను కమిషన్కి వచ్చి ఇచ్చిన, మీకు మీ దృష్టికి తెలుసు సార్. శ్రవంతక్కతో కూడా నేను పంపిస్తున్నా. ఈ విషయం కూడా మీరు చూడాలి సార్. రెండవది సార్, ఈ వీడీసీలకు అయినటువంటి మీరు వచ్చిన తర్వాత నేను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పట్టించుకుంటారు.